ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియాల యుద్ధం 5వ వారానికి చేరుకున్న వేళ అమెరికా సంచలన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఇరాన్ వ్యూహాత్మక ప్రాంతాలు ఖర్గ్ ఐలాండ్ సహా హర్ముజ్ జలసంధి సమీప నగరాల్లో వైమానిక దాడులే కాకుండా ఏకంగా భూతల దాడులకు పక్కా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే మధ్యప్రాచ్యానికి వేలాది అమెరికా మెరైన్లను అగ్రరాజ్యం పంపించింది. ఇది పూర్తిస్థాయి దండయాత్ర కానప్పటికీ టెహరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసే భారీ ఆపరేషన్ అని తెలుస్తోంది. ఇంతకీ అమెరికా టార్గెట్ చేసిన ఆ ప్రాంతాలేంటి? అగ్రరాజ్యం ప్లాన్ ఎలా ఉండబోతోందో ఈ కథనంలో చూద్దాం. మధ్యప్రాచ్యంలో యుద్ధం తారాస్థాయికి చేరిన వేళ ఇరాన్ను ఎలాగైనా లొంగ తీసుకోవాలని భావిస్తున్న అమెరికా ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక లాంటి కర్గ్ ఐలాండ్ సహా హర్మూజ్ జలసంధి సమీపంలోని నగరాలపై కన్నేసింది. ఇందుకోసం భూతల దాడులను చేపట్టాలని పెంటగాన్ భావిస్తున్నట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనం పేర్కొంది. ఈ గ్రౌండ్ ఆపరేషన్స్ ప్రణాళిక రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం కాదని అమెరికా రక్షణ శాఖ మాజీ ఉన్నతాధికారి చెప్పినట్లు వెల్లడించింది. దీనిపై చాలా కాలంగా కసరత్తు జరిగిందని వార్ గేమింగ్ సైతం నిర్వహించినట్లు ఆ కథనంలో వివరించింది. ఇరాన్లోని లారక్ ద్వీపం, అబుముసా వంటి వ్యూహాత్మక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం సహా చమురు రవాణాను అడ్డుకోవడం వంటి చర్యలు పెంటగాన్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇరాన్ అణు కేంద్రాల్లో శుద్ధి చేసిన యురేనియాన్ని స్వాధీనం చేసుకునేందుకు లోతైన భూసేనల ఆపరేషన్లను కూడా అమెరికా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక పక్క ఇరాన్కు హెచ్చరికలు జారీ చేస్తూనే మరో పక్క అమెరికా తన బలగాలను మధ్యధరా సముద్రం, మధ్యప్రాచ్యానికి భారీగా తరలిస్తోంది. గత 20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ స్థాయిలో మిలిటరీ మోహరింపు జరుగుతోంది. తాజాగా 2 దళాలతో కూడిన వేలాది మంది అమెరికన్ మెరైన్లు మధ్యప్రాచ్యానికి చేరుకున్నట్లు అగ్రరాజ్యం వెల్లడించింది. ఇందులో యుఎస్ఎస్ ట్రిపోలి నౌక ద్వారానే 3500 మంది మెరైన్లు ఇరాన్ సమీపానికి చేరుకున్నారు. సాధారణంగా జపాన్లో ఉండే ఈ నౌకలో రవాణా, స్ట్రైక్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లు, అత్యాధునిక F-35 ఫైటర్ జెట్లు, సీహాక్ హెలికాప్టర్లు, ఓస్ప్రే విమానాలు ఉన్నాయి. ఈ భారీ మోహరింపు చూస్తుంటే ఇరాన్ పై భూతల దాడికి రంగం సిద్ధమైనట్లే కనిపిస్తోంది. మరోవైపు హర్మూజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లోనూ అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులను వేగవంతం చేశాయి. హర్మూజ్ సమీపంలోని ఇరాన్ తీరంపై క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఇరాన్లోని వ్యూహాత్మక ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటే తర్వాత అక్కడ ఉండే అమెరికా బలగాలకు రక్షణ కల్పించడం పెద్ద సవాల్గా మారుతుందని సైనిక నిపుణులు చెబుతున్నారు. అనంతరం ఆయా ప్రాంతాలను అమెరికా తన గుప్పిట్లో ఉంచుకోవటం కూడా అత్యంత క్లిష్టమేనని అంచనా వేస్తున్నారు. మరోవైపు యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి అత్యాధునిక ఆయుధాలతో దాడులు చేస్తూ ఉంటే టెహ్రాన్ తన వద్ద ఉన్న మోస్తరు ఆయుధాలతోనే సవాల్ విసురుతోంది. ఈ క్రమంలో ఇరాన్ తన ఓటమిని అంగీకరించి డీల్కు రాకపోతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వారికి నరకం చూపిస్తారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ హెచ్చరించారు. ట్రంప్ ఎప్పుడూ బ్లాంక్ వార్నింగ్స్ ఇవ్వరన్న ఆమె గతంలో ఎన్నడూ లేనంతగా కఠినంగా ఇరాన్పై దాడులు జరుగుతాయని పేర్కొన్నారు.